నమస్తే కల్పవల్లి గారు. నమస్తే జయ, ఎలా ఉన్నామ్మా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక టాపిక్ అమ్మా. ఏంటమ్మా? ఇప్పుడు ఆడపిల్లలకి సంబంధించి, ఆడవారికి సంబంధించి, ఆడపిల్లలు ఏముంది కానీ ఆడవారికి సంబంధించి నెలలో ఒక 3 రోజులు మనకు వచ్చే ఇబ్బంది అంటే అది పీరియడ్స్ టైంలో పాతకాలంలో పక్కన కూర్చోబెట్టేవారు, వారితో ఏ పనులు చేయకుండా అలా ఉంచేవారు. ప్రస్తుత కాలంలో అది సాధ్యపడటం లేదు చాలా వరకు కూడా. స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆఫీసులని, ఉద్యోగాలని. అసలు ఎందుకు అలా పక్కన కూర్చోబెట్టేవాళ్ళు? దీనికి సంబంధించి సైంటిఫిక్గా కానీ లేకుంటే మరో రకంగా కానీ ఏదైనా రీజన్స్ ఉన్నాయా? నిజంగా అవసరమా? మరి ఇప్పుడు అది పాటించట్లేదు కదా, దీనివల్ల ఏదైనా నష్టపోతున్నామా? బాగుంది. చాలా చాలా ప్రశ్నలు అడిగావు, కానీ నేను నిన్నే ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. ఏమనుకోకే, చెప్పండి. నీకు అసలు మీ వయసు వాళ్ళు మీరందరూ కూడా దీన్ని అంత త్రాష్ అనుకుంటారు కదా. మాలాంటి పెద్దవాళ్ళని చూసి ఇళ్ళల్లో ఏమిటిదంతా పిచ్చి చాదస్తాము అని అనుకుంటున్నారు కదా. కానీ ఆ 3 రోజులు స్త్రీకి చాలా అదృష్టమైనటువంటి సమయము. ఆడపిల్ల రజస్వల కాకపోతే ఆ తల్లిదండ్రులకు ఉండేటువంటి బాధ, ఆ అమ్మాయి జీవితం 2 నాశనం. అందుకది చాలా బాధపడతారు. కొంతమంది ఉంటారు, 1,00,000 మందిలో ఒకళ్ళకి కాకుండా కూడా ఉంటారు పాపం. అయితే అది లేకపోతే గర్భోత్పత్తి లేదు కదా. దానికోసం భగవంతుడు ఇది పెట్టాడు. శరీర ధర్మం అంతా కూడా కళ్ళు చూడడానికి, ముక్కు గాలి పీల్చడానికి. నిన్ను అడుగుతోందా కన్ను, నేను చూడనా అడిగితే చూస్తున్నావా? దాని పని అది చేస్తున్నా, అంతే. నీకు కావాల్సింది నువ్వు తీసుకుంటావు. మరి ముక్కు నిద్రపోతున్నా లేచున్నా నీతో పని లేకుండా, నీ ప్రమేయం లేకుండా ముక్కు పనిచేస్తుంది. భగవంతుడు మన అవయవ సవస్త్రం ఎంత బాగా చేశాడో చూడము. ఇలా అన్నీ ఉన్నప్పుడు కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. అలాగే మనకు కావలసిన విధానంలో గోళ్ళు పెరుగుతూ ఉంటాయి. అంటే మనిషి పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు అలాగే లేవు, పరిణామక్రమ దశ నడుస్తూనే ఉంటుంది. గోర్లు పెరుగుతాయి, జుట్టు పెరుగుతూ ఉంది, అన్నీ పెరగవలసినవన్నీ పెరుగుతాయి. అలా పెరుగుతూ ఉన్న సమయంలో ఇది కూడా ఒక అవసరమైనటువంటి పని. అయితే దీనికి ఏమిటి అని అంటే, శరీరంలో ఉండేటువంటి పంపింగ్ సిస్టమ్, బ్లడ్ అంతా కూడా ప్యూరిఫికేషన్ అవసరం కదా. దమనులు, సిరలు అనే మాట ఏదైతే ఉంటాయో, ఆ గుండె పంపింగ్ అంతా నడుస్తూ ఉన్నప్పుడు చెడు రక్తము మంచి రక్తం తీసుకుంటుంది, బాగా శరీరం నడుస్తూ ఉంటుంది, ఆక్సిజన్ సహాయంతో చేస్తుంది. దాని తర్వాత చెడు రక్తాన్ని కిందికి పంపించేస్తుంది. దాని తర్వాత దాన్ని ఎక్కడో చోట స్టోర్ చేసి, ఎన్నాళ్ళు స్టోర్ చేస్తుంది కడుపులో. అది స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు కంప్యూటర్, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, మీ వయసుకు తగ్గ ఎగ్జాంపులే చెప్తాను. మీరు కంప్యూటర్ పని చేస్తున్నారు అనుకోమ్మా. కంప్యూటర్ పని చేసేటప్పుడు ఏం చేస్తారు? ఒక విండో తీసుకుని మళ్ళీ ఇంకో విండో తీసుకుని అన్నీ పెట్టుకుంటే అన్నీ కలిసిపోతే ఎలా పనిచేస్తారు? ఒక విండో అయిపోయాక దాన్ని జరుపుకొని మళ్ళీ ఇంకో విండో పెట్టుకుంటారు. మ్యాక్సిమం కావాలంటే 2 విండోస్ ఒక్కసారి పెట్టుకొని చూసుకోగలిగితే కలుగుతారు. లేనప్పుడు ఏం చేస్తారు? పక్కకు జరిపేసి మళ్ళా తీసుకుని మళ్ళా చేసుకుంటారు. ఏ రకంగా అయితే ఒక దానింబడి ఒకటి చేస్తూ పోతారో, మన శరీరంలో కూడా ఉండేటువంటి విధానం అంతా ఒకటెంబడి ఒకటి జరుగుతూ ఉంటుంది. ఏ వయసులో జరగవలసినో ఆ వయసులో జరుగుతూ వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే, శరీరంలో మనకు ఉండేటువంటి మినరల్సే కానీ, విధానం కానీ, హార్మోన్స్ కానీ, ఉత్పత్తి స్థానం కానీ, మజిల్స్ కానీ, ఏదైనా ఎముకలు కానీ పెరిగేవన్నీ వయసు ప్రకారంగా పెరుగుతూ వెళ్తాయి. పుట్టినప్పుడు ఏది ఉందో అదే పెరుగుతుందమ్మా, నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో. పుట్టినప్పుడు అవయవ సౌష్టం ఏది ఉంటుందో అదే పెరుగుతాయి, లేనిది కొత్తగా తయారవుతుంది కదా. ఆ చిన్న ఎముక పెద్దది అవుతుంది, అంతే. చిన్న వేలు పెద్ద వేలు అవుతుంది, చిన్న జుట్టు పెద్ద జుట్టు అవుతుంది. కాబట్టి శరీరంలో వచ్చే మార్పులన్నీ అలా జరుగుతూ వెళ్తాయి. అయినప్పుడు ఏంటంటే, ఒక వయసుకు తగ్గట్టు అవుతుంది. 14 సంవత్సరాలు వచ్చినప్పుడు మన శరీరంలో ఆడపిల్లలకి కావాల్సిన విధానం, మగపిల్లలకి కావాల్సిన విధానం 2 వేరేగా సాగుతాయి. అంటే ఏంటి, 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచే కూడా మనలో ఉండేటువంటి సెక్షువల్ హార్మోన్స్ అవి పెరుగుతూ వెళ్తాయి. ఆడపిల్లలు అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తూ పోతుంది, మగపిల్లలకి తెలుస్తుంది. అది ఎప్పుడైతే 14-13 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళకి మెన్స్ట్రేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతున్నది, పూర్వకాలంలో ఇలా జరుగుతూ వచ్చింది, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎందువల్ల అంటే, మనం తీసుకునే ఆహార వ్యవస్థ మారింది, లైఫ్ స్టైల్ మారింది.
జీవన విధానం మార్చుకున్నాం మనం. ఎప్పుడైతే జీవన విధానం మారిందో ఈ సమయం కాస్త ఏమైంది, కుదించింది. 9 ఏళ్ళకి 10 ఏళ్ళకే పిల్లలు అవ్వడము, వాళ్ళ మానసికంగా కూడా వాళ్ళు ఇప్పుడు మీరు చూసారో లేదో సినిమాల్లో చూపిస్తున్నారుగా, తూనీగా తూనీగా అని ఎందుకు చెప్తున్నారు? ఆ వయసుకే వాళ్ళకి సెక్షువల్ హార్మోన్స్ పెరిగి వాళ్ళ విధానం కూడా కోరుకుంటున్నాయి. కారణం ఏంటి? లోపల హార్మోన్స్ తొందరగా ఉత్పత్తి అవుతుంది. అలాగ ఉత్పత్తి అయ్యే స్థానాలు ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికీ ఉంటాయి. ఆడపిల్లలకి మెన్స్ట్రేషన్, మగపిల్లలకి లోపల వీర్యం తయారవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళది కనపడదు, ఆడవాళ్ళది కనపడుతుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే 9 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళు అలా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇది 50 సంవత్సరాల వరకు అవుతారు. 50 సంవత్సరాల వరకు ఈ మన మెన్స్ట్రేషన్ పీరియడ్ నడుస్తున్నట్టు. అంటే జీవితంలో శరీరంలో ఉండేటువంటి భాగాలన్నీ సక్రమంగా పనిచేస్తూ ఆరోగ్యంగా ఉన్న మహిళ 50 ఏళ్ల వరకు మెన్స్ట్రేషన్స్ అవుతుంది. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇది తెలుసుకున్నప్పుడు ఏంటమ్మా మనం అన్నీ ఉన్నప్పుడు నెలకిలో 3 రోజులు అయితే ఎందుకు కూర్చోపెట్టాలి అంటే, ఈ శరీరంలో ఏదైతే బయటికి వస్తుందో అది ఒక చెడు పదార్థం. అది బయటికి వచ్చినప్పుడు చాలా దూరం వరకు దానిలో ఉండేటువంటి వాసన లాంటిది, తర్వాత దానిలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, దానిలో ఉండేటువంటి బ్యాక్టీరియల్స్ కానీ చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. అలా వ్యాపించినప్పుడు ఏమవుతుందంటే, ఆడపిల్లలు ఇల్లంతా తిరిగితే ఎవరికి అవసరం లేదో వాళ్ళందరికీ కూడా ఇవి అనారోగ్యానికి కారణం అవుతాయి. సో సైంటిఫిక్ రీజన్ ఇదే, సైంటిఫిక్ రీజన్. ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలి. ప్రతి ఆరోగ్య విధానంలో, ఆచార విధానంలో వైజ్ఞానిక రంగం ఉన్నది. వైజ్ఞానిక రంగంతో ముడిపడకుండా ఉండేవేవి లేవు. ఒకవేళ ఎవరైనా పొరపాటుగా పాటించారంటే అవే మూఢాచారాలు. అందుకు మూఢాచారం అన్నది. రజస్వలైన తర్వాతను, లేకపోతే రజస్వలైనప్పుడు మీరు అసలు ప్రశ్న అడగల. రజస్వలైనప్పుడు ఎందుకమ్మా పూజలు చేయిస్తారు, ఎందుకు పేరెంటాలు చేస్తారు, ఎందుకు బయట అవి చేస్తారని అడుగుతారు. మరి పూర్వకాలంలో మీలాగా ఇప్పట్లాగా మ్యాట్రిమోని స్కీములు ఏమీ లేవు. ఈ ఊళ్ళల్లో ఆడపిల్ల వీళ్ళ ఇంట్లో అయింది అని అంటే వీళ్ళకి ఇంట్లో పెళ్ళిక రెడీ అయిన పిల్ల ఉన్నది అని తెలుసుకునేవాళ్ళు. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకునే వీలుండేది. అది మొట్టమొదటి విషయం. ఇది సామాజిక విధానం. ఆరోగ్యపరంగా వీళ్ళకి శరీరంలో ఒక విషయాన్ని బయటికి వచ్చింది అని అంటే ఆ అమ్మాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డెలివరీ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మొట్టమొదటిగా రజస్సు లేనప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవది ఆహార నియమాలు పాటించకపోతే ఇప్పుడు వచ్చే పీసీఓడీలన్నీ అవే. అప్పుడు కనుక మీరు బాగా నువ్వులు, బెల్లము, ఎండు కొబ్బరి, పెసరపప్పు ఇవి పెట్టకపోతే ఏది పడితే అది నీ ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్లు తినేసి ఎవరు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తే వాళ్ళకి హైజెనిక్ వే ఉండదు, ఆహార లోపాలు వస్తాయి, శారీరక ధర్మం మారినప్పుడు వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియదు, అందువల్ల వాళ్ళ మానసిక స్థితిగతులు సరిగా ఉండవు. ఒక పక్కన ఈ శరీరంలో వచ్చిన మార్పులను తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఏవైతే పాటించాల్సిన ధర్మాలు ఉంటాయో అవి పాటించకపోతే అనారోగ్యాలకి కారణాలు మనమే తయారు చేస్తున్నాము. ఇంత ఆరోగ్య వ్యవస్థ వెనక వైజ్ఞానిక వ్యవస్థ ఉంటే మనం ఉపయోగించుకోవటం లేదు. ఇది మొట్టమొదటి పాయింట్. ఆ 3 రోజులు మీరు కూర్చోపెట్టడం అలవాటు చేస్తే నెలకి 3 రోజులు కూర్చోవడం ఏం కష్టం ఉంటుంది? అన్ని విధాలు అందరికీ సాధ్యం కాదు కదా ప్రస్తుతం ఉన్న రోజుల్లో. కరెక్టే, చెప్తాను. ఇక ఆ పాయింట్లో కూడా వస్తున్నాను నేను. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ దుర్గంధం లాంటిది తెలియదు మీకు. అంటే బయటికి కనిపించేంత వాసన అని కాదు, అదొక రకమైనటువంటి బ్యాక్టీరియల్ ఫార్మేషన్ ఉంటుంది. దానివలన ఇల్లు మొత్తం కూడా అప్పుడు రోజుల్లో ఎలా ఉండేది అంటే, ఎట్లా బయట ఎక్కడ కూర్చోమనేవాళ్ళు అంటే బాగా ఇంట్లో చాలా జనాలు ఉండేవి, ఉమ్మడి వ్యవస్థ, చాలా జనం ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ ముట్టుకోవడం చేయడం వద్దనేవాళ్ళు. సరే, ఆ రోజులను బట్టి ఆ రోజు వ్యవస్థ అందరూ చేసేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, అయిపోయి. ఇప్పుడు కాలంకి వచ్చేసరికి ఏంటంటే మీరు ఉద్యోగాలు అంటున్నారు, చదువులు అంటున్నారు, వ్యవహారం. ఆ రోజుల్లో కూడా కూర్చున్నంత మాత్రాన బయటికి వెళ్ళొద్దనలేదు, పనులు చేసుకోవద్దనలేదు. కూర్చోవడం వరకే బయటకు కూర్చోమనేవాళ్ళు. పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. బయట ఏదైనా చెట్లకు నీళ్లు పోయడం కానీ, మట్టి తవ్వడం కానీ, ఏదైనా పొలంకి వెళ్ళి రావడం కానీ, వాళ్ళు చేసుకునే పనులు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతున్నది అంటే మేము ఆఫీస్కి వెళ్ళాలి, మేము ఉద్యోగంకి వెళ్ళాలి, మేము స్కూల్కి వెళ్ళి మిమ్మల్ని ఎవరు ఆపట్ల. ఒకటే ఏంటంటే
మీరు ఆ టైంలో కనుక రెస్ట్ తీసుకోవాలి. చాలా అవసరమైనది రెస్ట్. 3 రోజులు శరీరంలో నుంచి ఒక భాగం బయటికి వెళ్తూ ఉన్నది అని అన్నప్పుడు దానికి కావలసిన ఆహారం తీసుకోవాలి, దానికి కావాల్సిన విధానంగా ఉండాలి, దానికి కావాల్సిన మానసిక సంతోషంతో ఉండాలి. ఈ మూడింటిని మనకి భగవంతుడు ఇచ్చాడు. అలా ఉండమని చెప్తున్నారు ఆడపిల్లల్ని. ఉండమంటే మనమే ఉండమంటున్నాం. మనమే ఉండం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే దానివల్ల మనకే నష్టం, మిగతా వాళ్ళకి ఎవరికి నష్టం ఏమీ లేదు. ఇదేదో మూఢాచారం కాదు, కూర్చోవడం అనేది ఒక మూఢాచారం కాదు. కూర్చునేందువల్ల ఆరోగ్యంగా ఉండేది ఆడవాళ్ళే, సంతోషంగా ఉండేది కూడా ఆడవాళ్ళే. హాయిగా రెస్ట్గా ఉన్నారనుకో వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఓ చోట కూర్చుని చక్కగా వాళ్ళు భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళేది ఉంటే ఆఫీస్కి వెళ్ళేసి వస్తారు, స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళేసి వస్తారు, ఇంటికి వచ్చి ప్రశాంతంగా కూర్చుంటారుగా, వేరే పనులు చేయకుండా. నష్టం ఏమొచ్చింది మీకు? వీలు కాదని మీరు అనుకుంటున్నారు. అదే సమయంలో మీరు వంట చేస్తారు. ఒక మాట ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన మాటకే వస్తా. మీరు ఉద్యోగంకి వెళ్ళాలి కదమ్మా, నేను వంట చేసుకోవాలి, పనులు చేయాలి. ఆ వంట చేసుకుంటే మీ పిల్లలందరికీ మీరు మీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ అన్నీ పెట్టట్లేదా కలిపి? మాకు కుదరట్లేదు అని అంటున్నారు. నేను దేవుడు అంటలే సుమా, మళ్ళీ నేను మూఢాచారంలోకి రావట్లే, దేవుడి దగ్గరికి రాలే. మీ పిల్లలే దేవుళ్ళు మీకు. అవును, మీ పిల్లలే మీకు దేవుళ్ళు, మీ ఆయనే మీకు దేవుడు. మరి మీరు అన్నీ కలిపే మనం హైజీన్గా మెయింటైన్ చేసినా కూడా ఇబ్బంది అంటారా? దానిలో ఏంటి హైజీన్? శరీరంలో నుంచి వచ్చే చెడు హైజీన్ ఎలా అవుతుంది? మన శరీరంలో కొన్ని చెడ్డ వస్తున్నాయి, అవును, అవే కాకుండా వేరేవి కూడా వస్తాయి, నిత్యము వస్తుంది చెడు. ఆ చెడు వచ్చింది, హైజీన్ వచ్చిందని మనం వంటింట్లో పోముగా. దాన్ని తీసుకెళ్ళి వేరే ఎక్కడో ఒక చోట పెట్టుకున్నాం, దానికి మళ్ళీ వేరే క్లీనింగ్ పెట్టుకుంటాం, తలుపు వేసుకుంటాం, పోయేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేస్తాం, చాలా రకాల బాధలు పడతాం, లోపల ఓడ నీళ్ళు పెడతాం, ఏవేవో చేస్తాం మనం. ఎందుకని? ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇదేంటి, శరీరంలో నుంచి శరీరానికే ఉంటుంది, 24 గంటలు పోవుగా. నువ్వు బయట తిరిగేదానివి, చక్కగా కాలేజీలు, స్కూళ్ళు, ఆఫీసులు, ఉద్యోగాలు చేసేదానివి, వెళ్తూనే ఉంటావు కదా. నీ శరీరంలోనే నుంచి వచ్చి నీ శరీరం దగ్గరే ఉంటుంది మళ్ళీ అది. మళ్ళీ నీ శరీరంలో నుంచి బయట ఎప్పుడో నువ్వు వెళ్ళినప్పుడు పడేయాలి. సో తగిన రెస్ట్ తీసుకోవటం అవసరం అంట. తగిన రెస్ట్ తీసుకోవాలి. సైంటిఫిక్గా ఇట్ ఈస్ వెరీ 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 గుడ్. మీరేవి దానికి మూఢనమ్మకాలని మూఢాచారాలని కలపవద్దు. మీ ఆరోగ్య పరిరక్షణ కోసం మాత్రమే హాయిగా బయట కూర్చోవాలి, సంతోషంగా ఉండాలి, పాటలు వినండి, ఏదైనా చెయ్యండి, శుభ్రమైన ఆహారం, పౌష్టికాహారం తీసుకోండి, తినండి, చక్కగా 3 రోజులు నిద్రపోండి. ఎంత రెస్ట్ అవసరమో తెలుసా అండి? ఆ సమయంలో హాయిగా ఉండమని పెద్దవాళ్ళు మనకు చెప్తే మనమే వద్దనుకుని మనమే అన్ని పనులు చేసేస్తాం. అప్పుడే ఇష్టం వచ్చినది, ఇంకా చెయ్యకూడని పనులు కూడా మనం కొన్ని చేస్తున్నాం ఆ సమయంలో. దానివల్ల కూడా మనకి ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి చెయ్యకూడని పనులు ఏవేవి ఉంటాయో అవన్నీ చేయకుండా, భగవంతుని దగ్గరికి వెళ్ళి దండం పెడితే ఏమో తప్పు వచ్చిందో, ఆయన ఇచ్చిందే కదా, ఇది ఇలా జరిగిందే కదా అంటే, మరి ఆయన ఇచ్చిందే కదా అని మనం ఆ పని చేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళంగా స్నానం చేస్తాం, మంచి బట్టలు వేసుకునే వెళ్ళి భగవంతుని దండం పెట్టుకుంటాం. ఇది కూడా అలాంటిదే. ఇది నెలకి 3 రోజులే చెప్తున్నారు, నిత్యము చేస్తున్నాం మరి. కాబట్టి మనం ఏదైనా ఆలోచించే విధానంలో ఉంటుంది తల్లి. మూఢాచారము, మూఢభక్తిని అన్నిట్లో కలుపుకుని చేసే ప్రతిదాన్ని మూఢము అనే మాట అనుకోకుండా ఆలోచించుకొని ప్రతి ఆచారం వెనకాల చక్కగా ఒక వైజ్ఞానికత ఉంటుంది, దానిలోనే ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది. తెలివిగా తెలుసుకుని కనుక ఏదైనా పనులు చేసినట్టయితే అన్నీ బాగుంటాయి, కుటుంబం బాగుంటుంది, మీరు బాగుంటారు, సమాజం బాగుంటుంది. అద్భుతం. అది. నమస్తే అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.